ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ను సిట్ అధికారులు దాదాపు 5 గంటల పాటు ప్రశ్నించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని దాదాపు 5 గంటల పాటు సిట్ అధికారులు విచారించడం జరిగింది. కొద్దిసేపటి కిందనే విచారణ పూర్తి కావడంతో ఇటు సిట్ అధికారులు నిందినగర్లోని కేసీఆర్ నివాసం వద్ద నుంచి అయితే వెళ్ళిపోవడం జరిగింది. దాంతోపాటు అధికారులకు సంబంధించి కూడా దాదాపు 5 గంటల పాటు నిర్వహించిన దాంట్లో ఇటు సిట్టు బృందం 6 మంది సిట్టు బృందం సభ్యులు అయితే ఇక్కడికైతే విచారణకు రావడం జరిగింది. దాంట్లో ఐపీఎస్ అధికారి విజయ్ కుమార్, తర్వాత నారాయణ రెడ్డి, తర్వాత ఈ కేసు ఐఓగా ఉన్న వెంకటగిరితో పాటు మరికొంతమంది అధికారులు అయితే ఆ విచారణకు వచ్చి తర్వాత విచారణకు సంబంధించి కూడా కేసీఆర్ని సుదీర్ఘంగా విచారించడం జరిగింది. మొదటి నుంచి కూడా ఆరోపణలు రావడం, తర్వాత అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే తమ ఫోన్లు ట్యాపింగ్ అయిందని చెప్పి కూడా వివిధ రాజకీయ పార్టీ నేతలకు సంబంధించి అయితే ఆరోపణలు అయితే చేయడం జరిగింది. దానికి అనుగుణంగా కూడా అధికారులు ఆదేశాలు ఇవ్వడంతోనే ఇదంతా ఫోన్ ట్యాపింగ్ నిర్వహించారనేది కూడా అధికారులు వెల్లడించడం జరిగింది. దీంట్లో అంటే మొదటగా హార్డ్ డిస్కులు ధ్వంసం చేశారు, తర్వాత వాటిని సంబంధించి ఆ స్థానంలో కొత్తవి అమర్చారని దాని మీద కూడా అధికారులు ఒక ఫిర్యాదు ఎస్ఐబి అధికారులు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎస్ఐబి అధికారులు కూడా 2024లో ఒక ఫిర్యాదు రావడంతో కూడా ఆ ఫిర్యాదు మేరకు అయితే పోలీసులు ఆ కేసు నమోదు చేసి పంజగుట్ట పోలీసులు కేసు అయితే నమోదు చేయడం జరిగింది. తర్వాత దానికి ఆ కేసులో మొదటగా ప్రణీత్ రావుని అయితే అరెస్ట్ చేయడం, తర్వాత ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్మెంట్తో కూడా ఇటు మరో ముగ్గురిని అధికారులను అయితే అధికారులను అయితే సిట్టు బృందం మొదటగా ఉన్న ఏర్పాటు చేసిన సిట్టు బృందం అయితే అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో భుజంగరావు, తర్వాత రాధాకిషన్ రావు, తర్వాత తిరుపతన్న, ఈ ముగ్గురికి కూడా అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి కూడా ఆ స్టేట్మెంట్లు అయితే తీసుకోవడంతో కూడా అప్పుడు ఉన్న ఆ సుప్రీం ఎవరైతే ఉన్నారో ఆ సుప్రీం ఆదేశాలతోనే మేము వెళ్ళాము, నిఘా పెట్టాము అనేది కూడా వారి స్టేట్మెంట్లు అయితే రికార్డ్ చేయడం జరిగింది. కాబట్టి ఆ స్టేట్మెంట్లతో పాటు తర్వాత ఈ కేసులో కీలకంగా ఉన్న అప్పుడు ఎస్ఐబి చీఫ్గా పనిచేసిన ప్రభాకర్ రావు సంబంధించి కూడా దానిలో అతని ఆదేశాలతోనే మేము పనిచేశామని చెప్పి కూడా ఆ నలుగురు చెప్పడంతో కూడా అతని కోసం దాదాపు 2 సంవత్సరాల పాటు కూడా సిట్ అధికారులు వేచి చూడడం జరిగింది. అప్పుడు కేసు అయినప్పటి నుంచి కూడా విదేశాలకు వెళ్ళడం, విదేశాల నుంచి సుప్రీంకోర్టు ఆదేశాలతో కూడా ఇక్కడికి రావడంతో కూడా అతన్ని పలుమార్లు కోర్టు ఆదేశాలతో కూడా పలుమార్లు అయితే విచారించి ఆ సమాచారం అయితే రావడం జరిగింది. ఎవరు ఆదేశాలతో కూడా ఆ ఫోన్ సంబంధించి కూడా నిఘా పెట్టారని దాని మీద ప్రస్తుతం కేసులో విచారణను కూడా కొనసాగించిన సంగతి తెలిసింది. అయితే ఈ రోజు తాజాగా ఈ కేసులో అనేక సార్లు అంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరైతున్నారో అతనికి నోటీసులు జారీ చేసి ఈరోజు నందినార్లోని తన నివాసంలో కూడా సిట్టు బృందం అయితే దాదాపు 5 గంటల పాటు కూడా సుదీర్ఘంగా విచారించడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ప్రభాకర్ ఒక విశ్రాంతి రిటైర్డ్ అయిన ఒక అధికారిని ఏ విధంగా తిరిగి ఒక కీలకమైన పోస్టులో మళ్ళీ పునర్నియామకం చేపట్టారని దాని మీద కూడా అధికారులు అయితే ప్రస్తుతం అధికారులకు సంబంధించి అయితే ప్రస్తుతం అయితే వివరాలు కూడా సేకరించినట్టు తెలుస్తుంది. దాంట్లో మరి కేసీఆర్ ఏ విధంగా అధికారులకు సమాధానం చెప్పడం జరిగింది, తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారం అంతా పూర్తి స్థాయిలో వివరాలు అయితే అధికారులు అయితే రాబట్టినట్టు తెలుస్తుంది. దాంట్లో మరి ఎలాంటి విషయాలను అధికారులు ప్రశ్నించడం జరిగింది. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా దాదాపు 2 సంవత్సరాల పాటు కొనసాగించి తర్వాత సుదీర్ఘంగా కొనసాగిన ఈ దర్యాప్తు సంబంధించి కూడా కేసీఆర్ వద్దకి లాస్ట్కు చివరిగా చేరుకోవడం జరిగింది. ఇప్పటికే అనేక మంది నాయకులతో పాటు అనేక మంది వ్యక్తులకు సంబంధించి కూడా దాదాపు 200 మందికి సంబంధించి కూడా స్టేట్మెంట్లను అయితే అధికారులు రికార్డ్ చేయడం జరిగింది. మొదటిగా ఛార్జ్షీట్ వేసిన సమయంలో కేవలం 4 అధికారులు ఇచ్చిన ప్రాథమిక వివరాల ఆధారంగా కూడా ఒక ఛార్జ్షీట్ అయితే దాఖలు చేయడం జరిగింది. మరొక అదనపు ఛార్జ్షీట్ దాఖలు చేయాలని చెప్పి సిట్ అధికారులు భావించడం జరిగింది. కాబట్టి అప్పటి నుంచి ఎప్పుడైతే అధికారులు దర్యాప్తులో భాగంగా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటూ ఇప్పటివరకు రావడం జరిగిందో చివరిగా అప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న కేసీఆర్ వరకు ఆ విచారణ అయితే కొనసాగింది. కాబట్టి విచారణ సమయంలో అప్పుడున్న సమయంలో ఎలాంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది, ఎవరికి ఆదేశించారు, ఎవరెవరు ఫోన్లు నిఘా పెట్టాలని చెప్పి కూడా ప్రత్యేకంగా నిర్ణయించారని దాని మీద కూడా ఒక స్పష్టమైన వివరాలు ఏవైతే సిట్ అధికారులకు సందేహాలు ఏవైతే ఉన్నాయో ఆ సందేహాలకు సంబంధించి కూడా వివరాలు అధికారులు కూడా తీసుకున్నట్లయితే తెలుస్తుంది. ఇప్పటికే సిట్ అధికారులు ఎందుకంటే
అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమయంలో కూడా అధికారులు కొన్ని నెంబర్లను ట్యాపింగ్ చేశారు. అది కూడా మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని చెప్పి కూడా ఇటు జర్నలిస్టులను కానీ తర్వాత ప్రముఖులను కానీ పారిశ్రామికవేత్తలకు సంబంధించి కానీ రాజకీయ పార్టీల నేతలకు సంబంధించి కూడా వారి సంబంధించి కూడా వివరాలు అయితే సేకరించి దానికి సంబంధించిన అయితే వివరాలు అయితే సిట్ అధికారులు అయితే ప్రస్తుతం అతని నుంచి పలు ప్రశ్నలు అయితే కురిపించినట్టు తెలిసింది. ప్రస్తుతం ఈ కేసులో కేసీఆర్ విచారణ అనంతరం కూడా మధ్యాహ్నం నుంచి కూడా కేసీఆర్ నివాసం చేరుకున్న కేటీఆర్, హరీష్ రావు తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కూడా ఇక్కడే ఉండి ఆ కేసు పైన విచారణ కొనసాగుతుంటే వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో ఇక్కడే ఉండి వాటి యొక్క ఆ కేసు అంటే జరుగుతున్న సమయంలో కూడా ఇక్కడే అందుబాటులో అయితే ఉండడం జరిగింది. అయితే దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతం అయితే వారు తిరిగి బీఆర్ఎస్ భవన్కి అయితే ప్రస్తుతం అయితే వెళ్ళడం జరిగింది. అనంతరం అక్కడ మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసే అవకాశాలు అయితే ప్రస్తుతం అయితే కనపడుతున్నాయి. ప్రస్తుతం ఈ విషయాలకు సంబంధించి మన ప్రతినిధి నాగార్జున మరిన్ని వివరాలు అందిస్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సుమారు 5 గంటల పాటు కొనసాగినటువంటి కేసీఆర్ విచారణ ముగిసింది. ఇక్కడి నుంచి సిట్ అధికారులు వెళ్ళిపోవడం జరిగింది. అయితే ముఖ్యంగా ప్రధానంగా ఈ కేసులో మొదటి నుంచి కూడా ఎలక్ట్రల్ బాండ్లకు సంబంధించి తర్వాత ప్రభాకర్ రావు పునర్నియమనకు సంబంధించినటువంటి నోట్ ఫైల్పై ఆయన చేసిన సంతకంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సో దాంతోపాటుగా మరోసారి ఆయన నియమించాల్సిన అవసరం ఏంటి, సో ఇవన్నీ విషయాలు కూడా ప్రస్తావించారు. దీంతో పాటుగా ఎమ్మెల్యేల కొనుగోలు అంశానికి సంబంధించి కూడా కేసీఆర్ని ప్రశ్నలు అడిగినట్టుగా తెలుస్తోంది. దీంతో పాటుగా పలు అంశాలను ఇందులో ప్రస్తావించడం జరిగింది. గతంలో ప్రభాకర్ రావు రెగ్యులర్గా ప్రగతి భవన్కి వచ్చేవారు. అప్పుడు ప్రగతి భవన్లో కేసీఆర్ నివాసం ఉండేవారు. సో ప్రణీత్ రావు దాంట్లో కన్ఫెషన్ స్టేట్మెంట్లో కూడా బీఆర్ఎస్ సుప్రీమో చెప్పిన దాని ప్రకారం ప్రభాకర్ రావు చేశాడు, దాన్ని ప్రణీత్ రావు ద్వారా మాకు అందజేశారనే విషయాన్ని వాళ్ళు స్పష్టం చేశారు. సో దీన్ని బట్టి ఆ విషయాన్ని బీఆర్ఎస్ సుప్రీమో ఎవరు ఆదేశాలు ఇచ్చారు ప్రభాకర్ రావు అనే అంశాలు ప్రధానంగా అందులో ప్రస్తావించడం జరిగింది. దీంతో పాటుగా పలు అంశాలు ఇప్పటివరకు కన్ఫెషన్ స్టేట్మెంట్లో ప్రణీత్ రావు చెప్పినటువంటి అంశాలు బీఆర్ఎస్కి అప్పుడు అపోజిషన్ పార్టీలు ఏవైతే ఉన్నాయో అప్పుడు కాంగ్రెస్తో పాటుగా బీజేపీ నేతలకు సంబంధించిన వాటిపై నిఘా పెట్టాల్సిన అవసరం ఏందనిపై గతంలో ప్రభాకర్ రావుని ప్రశ్నించినప్పుడు ఉన్నతాధికారులు చెప్పినట్టు ప్రకారం నేను నడుచుకున్నానని చెప్పారు. దాంతోపాటుగా కొంతమంది అరెస్ట్ అయినటువంటి 4 అధికారులు కూడా కేవలం ప్రభాకర్ రావు నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు తాముకు పనిచేసామని చెప్పారు. సో ఓవరాల్గా ఇందులో బీఆర్ఎస్కి అనుకూలంగా బీఆర్ఎస్ మరోసారి పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా తాము పనిచేయమని చెప్పారని ప్రణీత్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్లో ప్రస్తావించారు. సో దీనన్నింటిని బట్టి చూస్తే కనుక అప్పుడు మీరేమైనా ఎలాంటి ఆదేశాలు ప్రభాకర్ రావుకి ఇచ్చారనే దానిపై ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. రివ్యూ కమిటీకి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళు ఎలాంటి ఆదేశాలు ఇచ్చేవాళ్ళు, దాంతోపాటుగా రివ్యూ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా గతంలో విచారించే టైంలో తాము ఎటువంటి విషయాలు నేరుగా ఎలాంటి విషయాలు తనకు చెప్పలేదు, కేవలం తమ పరిధిలో ఉన్నటువంటి ఆదేశాలు మాత్రమే ఇచ్చాము, తమ పరిధిలో ఉన్నటువంటి లిస్టు మాత్రమే తమకి ఇచ్చామని చెప్పారు అని వాళ్ళు చెప్పడం జరిగింది. లిఖితపూర్వకంగా వాళ్ళు ఒక స్టేట్మెంట్ని కూడా ఇవ్వడం జరిగింది. మరోవైపు తాను ఇలాంటి విషయాలు చేశారు అంటే తను క్రాస్ చెకింగ్ కూడా చేశారు. ప్రభాకర్ రావు వాళ్ళ రివ్యూ కమిటీ ఇచ్చిన సమాచారం, దాంతో ప్రభాకర్ రావు చెప్పినటువంటి అంశాలను మ్యాచ్ చేసి చూడగా తాముకు ఇలాంటి సమాచారాలు రెండింటికి మ్యాచ్ అవ్వకపోవడంతో ప్రభాకర్ రావు మీద ప్రధానంగా ఇచ్చేశారు. మొత్తం 618 మంది ఇందులో ఫోన్ ట్యాపింగ్ కేసులో విక్టిమ్స్ ఉండగా వాళ్ళందరినీ కూడా విచారించారు. వాళ్ళందరూ విచారించిన తర్వాత కొంతమంది కీలక నేతలను కూడా రీసెంట్గా హరీష్ రావు విచారించారు, కేటీఆర్ విచారించారు, ఎమ్మెల్సీ నవీన్ రావుని విచారించారు, తర్వాత మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ను కూడా విచారించారు. సో వీళ్ళందరి సంబంధించిన దాంట్లో అందులో ఎవరైతే ఈ ప్రశ్నలు అయితే అడిగారో అదే ప్రశ్నలు దాదాపు కేసీఆర్కి కూడా సంధించడం జరిగింది. సిట్ అధికారులు ముందుగానే ఒక ప్రశ్నావళి సిద్ధం చేసుకొని వచ్చారు. ప్రధానంగా అప్పుడు నిఘా పెట్టడానికి 2023 ఎన్నికల కంటే ముందు జరిగినటువంటి పరిణామాలు, మీరు ఎలా అయినా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించినటువంటి ఏదైనా అధికారులకు మీరు ఆదేశాలు ఇచ్చారా, లేక ఎలక్ట్రల్ బాండ్లకు సంబంధించి ఎవరైనా బెదిరింపులకు గురి చేశారా, ఇవన్నీ అంశాలు అంటే గతంలో కొంతమంది నిందితులు చెప్పినటువంటి అంశాలని సిట్ అధికారులు ప్రధానంగా ఈ కన్ఫెషన్ ఈరోజు విచారణలో చెప్పడం జరిగింది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైనటువంటి విచారణ సుదీర్ఘంగా దాదాపు 5 గంటల పాటు కొనసాగింది. కేసీఆర్కి ఒకవేళ కనుక అవసరమైతే తాము మరొకసారి స్టేట్మెంట్ని రికార్డ్ చేస్తామనేది కేసీఆర్కి వాళ్ళు స్పష్టం చేశారు. మరొకసారి మీరు విచారణకి సహకరించాలంటే కేసీఆర్ కూడా దానికి సమ్మతంగా తెలిపినట్టుగా సమాచారం. సో ఓవరాల్గా సిట్ విచారణ ముగిసింది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఈ ఫోన్
ఫోన్ ట్యాపింగ్ కేసులో దాదాపు తుది దశకు చేరుకుందని చెప్పాలి. దీంట్లో ఒక సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ని ఫైల్ చేసేందుకు సిట్ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు కేసీఆర్ విచారణ తర్వాత దీని అంశాలను బట్టి ఈరోజు కేసీఆర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా మరికొంతమందిని కూడా ఇందులో విచారించాలని సిట్ భావిస్తోంది. కొంతమంది మరొక స్టేట్మెంట్ కొంతమంది తీసుకున్న తర్వాత ఈ కేసులో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ని ఫైల్ చేసి దీన్ని త్వరగా ట్రయల్ చేసే యోచనలో ఉన్నారు. సో ఇప్పటి వరకు ఈ కేసులో 4 నిందితులు అరెస్ట్ అయ్యారు. అందులో 4 నిందితులు ఆల్రెడీ అరెస్ట్ అయ్యి ప్రస్తుతం వాళ్ళంతా బెయిల్ మీద ఉన్నారు. మరొక కీలక నిందితుడు ప్రభాకర్ రావుని ఆయన ఇంకా అతనికి మీద కస్టడీలు విచారణ చేశారు. A6 7 రావును కూడా విచారించారు. సో తదుపరిలో ఈ కేసుకు సంబంధించిన వాళ్ళు ఇప్పటి వరకు విచారణ దాంట్లో ఈ గతంలో వాళ్ళు అధికారులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు కావచ్చు, తర్వాత ఇప్పుడు గతంలో ఇప్పుడు మాజీ మంత్రుల విచారణ కావచ్చు, ఇప్పుడు కేసీఆర్ విచారణ కావచ్చు, వీళ్ళందరి దాంట్లో పోలీసులకు అనుమానం వచ్చిన వ్యక్తులకు మరొకసారి నోటీసులు ఇవ్వాలని సిట్ అధికారులు భావిస్తున్నారు. అందులో వాళ్ళకి ఆ నోటీసులు ఇచ్చి అందులో కనుక వాళ్ళ ప్రమేయం ఉంటే కనుక ఇందులో మరికొంతమందిని కూడా నిందితులుగా చేర్చే అవకాశం ఉంటుందని సిట్ అధికారుల నుంచి ప్రాథమికంగా సమాచారం. సో ఓవరాల్గా అయితే కేసీఆర్ విచారణ ముగిసింది. ఇక్కడ నుంచి సిట్ అధికారులు వెళ్ళిపోయారు. వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఎక్విప్మెంట్, వీడియోగ్రఫీ చేసేందుకు తీసుకొచ్చినటువంటి ఎక్విప్మెంట్, తర్వాత పలు రికార్డులు కూడా ఇక్కడ నుంచి తీసుకువెళ్ళడం జరిగింది. సో ఒకవేళ కనుక అవసరం అయితే మరొకసారి విచారణకి మేము పిలుస్తూ మరొకసారి స్టేట్మెంట్ తీసుకుంటామని చెప్పేసి అని సిట్ అధికారులు కోరగా ఆయన ఎప్పుడైనా విచారణకు సిద్ధంగా ఉన్నట్టుగా ఆయన తెలిపినట్టు తెలుస్తుంది. సో ప్రస్తుతం అయితే లోపల నందినగర్లోని నివాసంలో విచారణ ముగిసిన తర్వాత కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్లతో ఆయన సమావేశమయ్యారు. సో ప్రస్తుతానికైతే ఈ సమావేశం తర్వాత ఆయన నేరుగా ప్రెస్ మీట్ పెడతారా, లేకపోతే నందినగర్లో ఇక్కడే ఉంటారా, లేకపోతే నేరుగా ఫామ్ హౌస్కి వెళ్తారా అనేది క్లారిటీ రావాలి. నెక్స్ట్ మన బీఆర్ఎస్ భవన్లో ప్రెస్ మీట్ పెడతారని ఒక చర్చ నడుస్తుంది. దీనికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ వర్గాల నుంచి ఇక క్లారిటీ రావాల్సి ఉంది. ఇది నందినగర్లో సిటీ విచారణకు సంబంధించి తాజా పరిస్థితి. ఓటు